మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మూడావత్ రాంబల్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడిని. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించింది ఎన్నికలు రాబోతున్నాయి. అందులో 300కు సంబంధించిన డివిజన్లను కేటాయించి వార్డులు కేటాయించారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ ప్రకారం 300 అంటే 10% అంటే 30 డివిజన్లు గిరిజనులకు రావాల్సి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 5 డివిజన్లు మాత్రమే కేటాయించింది. అంటే 25 డివిజన్లు మాకు ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు 10% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల విభజన జరిగింది. ఆ వార్డులలో కూడా 1%, 1.5% మాత్రమే రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన 10% రిజర్వేషన్లను అమలు చేయాలి. ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో 10% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని, తెనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2011 జనాభాల లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వార్డులను డివిజన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మాకు తీరని అన్యాయం జరుగుతున్నది. 15 సంవత్సరాల 2011 లెక్కలంటే. కానీ రాష్ట్ర ప్రభుత్వం సకల జన సర్వే నిర్వహించింది. అందులో జనాభా దామాషాలు ఉన్నాయి. దాని ప్రకారం మాకు రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో మాకు 6% రిజర్వేషన్ ఉంటే దాన్ని 10%కి పెంచడం జరిగింది. ఆ 10% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మిత్రులారా, ఒకసారి గమనించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల ఓట్లతోని ఎన్నికై ఈరోజు గిరిజనులకి తగిన న్యాయం చేయడం లేదు. గిరిజనులను మోసం చేస్తూ ఉన్నది. ఒకసారి గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో మనకు జరుగుతున్న అన్యాయం పైన తిరుగుబాటు చేయాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై శివలాల్, జై భీమ్, జై లంబాడా.